హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళి కాకముందు ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఏమో, అంటే ప్రీ మ్యారిటల్లో ప్రాబ్లమ్స్ వస్తే కౌన్సిలింగ్ ఏమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి అనేది తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతి మ్యారేజ్కి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటే మనకి ఈ జాతకాలు సెట్ అయినాయనో, డేట్ ఫిక్స్ అయిందని, ఫోటోషూట్ అని, ఫంక్షన్ ప్లానింగ్ అని, ఇలాంటి రకరకాలుగా ప్లానింగ్ చేసుకుని మనం రెడీ అయిపోతూ ఉంటాం. కానీ అసలు లైఫ్ ప్లాన్ రెడీనా అనేది ముందు క్వశ్చన్ చేసుకోవాలి. లైఫ్ ప్లాన్ అంటే ఈ జాతకాలు, ఫోటోషూటు, ఫంక్షను, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కాదనమాట. అసలు వాళ్ళిద్దరి యొక్క ఎమోషన్స్ ఏంటి, వాళ్ళిద్దరి యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళిద్దరి యొక్క ఫ్యూచర్స్ ఏంటి అనేది వాళ్ళు ముందు కౌన్సిలింగ్ తీసుకుని తెలుసుకుంటే వాళ్ళ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కనపడే ఈ 5-6 కాదు, లైఫ్ని డిసైడ్ చేసేది ఇంకా చాలా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మేము కౌన్సిలింగ్ ఇచ్చే ఏరియాస్ మెయిన్ ఏంటంటే ఇక్కడ లైఫ్ ప్లాన్ గురించి డిస్కషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ గురించి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి, ఇక్కడ ఫ్యామిలీ బౌండరీస్ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్, ప్రెగ్నెన్సీ గురించి, పేరెంటింగ్ గురించి, ఇలాంటి అన్నిటి కూడా ఇద్దరు ఒపీనియన్ తీసుకుని దీంట్లో మ్యాచ్ అయితేనే వాళ్ళు ఫ్యూచర్లో కనెక్ట్ అవ్వగలుగుతారు, కంటిన్యూ అవ్వగలుగుతారు, రిలేషన్షిప్ ముందుకు వెళ్ళగలుగుతుంది అనమాట. ఇక్కడ మ్యారేజెస్ ఎక్కువ బ్రేక్ ఎందుకు అవుతున్నాయి అంటే లవ్ లేక కాదు, రెస్పెక్ట్ లేక కాదు, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక ఈ మ్యారేజెస్ అన్నీ బ్రేక్ అవుతున్నాయి అనేది తెలుసుకోవాలి. ఈ మ్యారేజెస్లో ఎజంప్షన్స్ చాలా డేంజరస్ అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ జాతకాలు కలవటము, కట్నం సెట్ అవ్వటము, లైఫ్ మన స్టేటస్కి తగ్గట్టు ఉన్నారా లేదా, ఇవన్నీ కాదనమాట. వీటితో పాటు ఇవి కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ ఏరియాల్లో ఇద్దరు మ్యాచ్ అయితే లైఫ్ లాంగ్ హ్యాపీగా, అండర్స్టాండింగ్తో, ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారనేది ఈ కౌన్సిలింగ్లో మేము వాళ్ళ క్లారిటీ ఇస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఏ ఏరియాలో మనం ఎలా కౌన్సిలింగ్ ఇస్తామనేది ఒక్కొక్క ఏరియా కానీ, కమ్యూనికేషన్ గురించి కానీ, ఫ్యామిలీ బౌండరీస్ గురించి కానీ, ప్రెగ్నెన్సీ గురించి కానీ, పేరెంటింగ్ గురించి కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కానీ, ఎమోషనల్ కేరింగ్ గురించి కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ ఎలా మ్యాచింగ్ చేసుకోవాలి, ఎలా మ్యాచ్ అవుతాయి, ఎన్ని మ్యాచ్ అయితే మనం ముందుకెళ్ళొచ్చు అనేవి కూడా వాళ్ళ కౌన్సిలింగ్ రూపంలో తెలియజేసి వాళ్ళని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుని మ్యారేజ్ చేసుకునే విధంగా మేము సజెస్ట్ చేస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఎమోషనల్ కేర్, కమ్యూనికేషను, ఫైనాన్షియల్ స్టేటస్, ఫ్యామిలీ బౌండరీస్, ఇలాంటివన్నీ, ఫ్యూచర్ ప్లాన్లు, ఇలాంటివన్నీ కూడా మనకి ఇద్దరు ఒపీనియన్స్ తెలుసుకుని ముందుకెళ్తే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది తెలుసుకోవాలన్నమాట.